ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో ప్రాంతాలు కూడా ఉన్నాయి. కానీ మన దేశ ప్రధానిని కూడా గుడిలోకి అనుమతి ఇవ్వని దేవాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పటి వరకు ఎంతోమంది సైంటిస్టులు ఈ ఆలయం మిస్టరీల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా చివరికి వాళ్ళు ఏమీ తెలుసుకోలేకపోయారు. 17 సార్లు ఈ ఆలయం మీద దండయాత్ర చేసిన ఆ గుడి యొక్క చిన్న ఇటుకను కూడా కదల్చలేకపోయారని మీకు తెలుసా? అంతేకాదు, ఈ గుడిలో గాలి కూడా స్తంభించిపోతుంది, ఇంకా విపరీత దిశలో వీస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి గుడి ఎక్కడుంది అని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లో అసలు పూరి జగన్నాథ్ ఆలయంలో నిజంగానే జరిగే ఒక విషయాన్ని వివరించాను. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు అంటే నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోబోతుంది ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం. ఫ్రెండ్స్, చాలామందికి ఈ పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, చాలామందికి ఈ పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అయితే పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు కనుక మీకు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో హిందువులకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అంటే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ ఒకటి. పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగే రథోత్సవానికి ప్రపంచంలో ఉన్న భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ ఆలయం మీదకు ఎంతోమంది రాజులు దండయాత్రలు చేశారు. మొఘల్స్ ఈ ఆలయాన్ని దోచుకోవాలని ప్రయత్నించారు. 1-2 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు ఈ ఆలయం మీదకు దండయాత్ర చేశారు. అందుకని ఈ ఆలయంలోకి కేవలం హిందువులకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒకవేళ తల్లి హిందువై తండ్రి వేరే మతానికి చెందిన వారైతే ఆ వ్యక్తికి ఏ హిందూ గుడిలోకైనా అనుమతి ఉంటుంది. కానీ జగన్నాథ్ ఆలయంలోకి మాత్రం కేవలం హిందూ మతంలో పుట్టిన వాళ్లకు మాత్రమే అర్హులు. విదేశీయులు కూడా ఈ ఆలయంలోకి వెళ్ళడానికి కుదరదు. 1884లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ గుడిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆవిడ్ని ఆ గుడి సిబ్బంది అడ్డుకున్నారు. ఆవిడ ఒక దేశానికి ప్రధానమంత్రి. ఈ దేశం పైన సర్వాధికారులు ఆమెకే ఉంటాయి. కానీ ఈ గుడిలోకి అడుగు పెట్టడానికి మాత్రం ఆవిడికి అనుమతి లేదు. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు ఆ గుడిలో నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇందిరాగాంధీని ఎందుకు అనుమతించలేదు అని. ఎందుకంటే ఇందిరాగాంధీ పార్సీ కుటుంబానికి చెందిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడమే. ఇందుకు కారణం ఆవిడ పార్సీ కుటుంబానికి చెందిన ఆవిడ. కాబట్టి ఆవిడికి జగన్నాథ్ ఆలయంలోకి అనుమతి లేదు. పూరి జగన్నాథ్ ఆలయం గోపురం పైన ఎప్పుడూ కూడా హిందువులకు సంబంధించిన జెండాలు ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. ఈ జెండా గాలి వీచే దశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. దీని వెనుకున్న రహస్యం ఇప్పటి వరకు ఎవరూ కూడా కనిపెట్టలేకపోయారు. 21 అడుగులు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైన ఏర్పాటు చేశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఉంది. అదేంటంటే పూరి ఆలయ ప్రాంగణంలో ఎటుపక్క నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. ఆలయం పైన అమర్చిన ఈ సుదర్శన చక్రం ఒక మిస్టరీలానే ఉంది. ఎందుకంటే ఏ వైపు నుంచి చూసినా సుదర్శన చక్రం అభిముఖంగానే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. పూరి ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఏ సమయంలో అయినా ఈ ఆలయం యొక్క నీడ కనిపించదు. ఇది ఇంజనీరింగ్స్ యొక్క మహిమ లేకపోతే దైవశక్తి యొక్క మహిమ అనేది అంతుచిక్కని విషయం. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉంటుంది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించాక 1 అడుగు గుడిలోకి పెట్టగానే సముద్రం నుంచి వస్తున్న శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు వస్తామో అలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా సముద్రం దగ్గర పగటిపూట సముద్రం వైపు నుంచి భూమి మీదకు గాలి వీస్తూ ఉంటుంది. సాయంత్రం పూట నేలపై నుంచి నీటి వైపు గాలి వీస్తూ ఉంటుంది. కానీ పూరిలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గాలి చాలా వ్యతిరేక దిశలో భిన్నంగా ప్రయాణిస్తూ ఉంటుంది. జగన్నాథ్ ఆలయ పరిసరాలలో పక్షులు అస్సలు ఉండవు. దీనికి వెనుక గల కారణమేంటో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. విమానాలు కూడా ఆలయం పై నుంచి ఏవీ వెళ్ళవు. ఈ ఆలయం దగ్గర ఏదో శక్తి ఉందని, అందుకే దీనిని లో ఫ్లయింగ్ జోన్గా అంటారు. దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఇప్పటి వరకు తెలియదు. సాధారణంగా ఆలయ గోపురం పైన పక్షులు వాలుతూ ఉంటాయి. కానీ జగన్నాథ్ ఆలయ గోపురం పైన మనకి ఎలాంటి పక్షులు కనిపించవు. ఇది ఈ ఆలయం యొక్క గొప్ప రహస్యం.
సాధారణంగా గుడిలో భక్తులు పెరిగే కొద్దీ వాళ్ళకు పంచే ప్రసాదం తక్కువ అవుతూ ఉంటుంది. అంటే భక్తులందరికీ ప్రసాదం పంచే అవకాశం ఉండదు. కానీ ఈ గుడిలో మాత్రం ఒక్కసారిగా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిన ప్రసాదానికి ఏమాత్రం లోటు ఉండదు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రసాదంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ప్రసాదం అనేది చాలా విశిష్టంగా చెబుతూ ఉంటారు. జగన్నాథుని ప్రసాదానికి 5 దశలు వడ్డిస్తారు. ప్రసాదంలో 56 రకాల వంటకాలు ఉంటాయి. మహాప్రసాదాన్ని వేలాది మంది పూజారులు 750 కంటే ఎక్కువ మట్టి పాత్రల్లో కట్టెల పొయ్యి మీద చేస్తారు. 7 మట్టి కుండలను ఒకదానిపైన ఒకటి పెట్టి కట్టెల పైన ఆహారాన్ని వండుతారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేంటంటే 7 కుండల్లోనూ పై భాగంలో ఉన్న కుండలోని ఆహారం మొదటిగా ఉడుకుతుంది. పూరి జగన్నాథ్ ఆలయానికి రోజుకి 5,000 నుంచి 20,000 మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒకే పరిమాణంతో ప్రసాదాన్ని తయారు చేస్తారు. కానీ ఏ రోజు కూడా ప్రసాదం వృధా అవ్వదు. మరో విచిత్రం ఏంటంటే ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. ఎప్పుడైతే స్వామివారికి సమర్పించారో ఆ తర్వాత నుంచి ప్రసాద సువాసన వెదజల్లుతూ ఉంటాయట. ఈ గోపురం పైన ఉన్న జెండాను ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. ఒకవేళ జెండాను మార్చడం కుదరకపోతే 18 ఏళ్ల పాటు ఆలయాన్ని మూసివేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి ఈ గుడిలో ఎంత నియమాలు పాటిస్తూ ఉంటారో. పూరిలోని రథోత్సవం అంటే ఒక ఒడిశాకు చెందిన పండుగ కాదు. దేశంలో ప్రతి హిందువు కూడా చూడాలి అనుకునే ఒక ప్రత్యేకమైన సంబరం. ఈ ఆలయంలోని శ్రీకృష్ణునితో పాటు సుభద్ర, బలరాముడు ఉంటారు. ఈ ఆలయంలో విగ్రహమూర్తులను చెక్కతో తయారు చేసి ఉంటారు. అయితే ఈ విగ్రహాలను కొన్ని సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. అయితే చాలా మంది భక్తుల విశ్వాసం ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుని గుండె ఉంటుందని 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలని మార్చేటప్పుడు ఎంతో నియమాలతో ఆయన గుండెను కూడా భద్రపరుస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇలా విగ్రహాలను మార్చేటప్పుడు పూరి జగన్నాథ్ ఆలయమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. అంతేకాదు ఏ పూజారులైతే విగ్రహాలను మారుస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళకు గంతలు కడతారు. అంతేకాదు వాళ్ళ చేతులకు కూడా కండువాలను కడతారు. ఎందుకంటే విగ్రహాల లోపల ఒక బ్రహ్మ పదార్థం ఉంటుంది. దానిని చాలా మంది భక్తులు శ్రీకృష్ణుని గుండెగా భావిస్తారు. అయితే విగ్రహాలను మార్చేటప్పుడు ఎవరూ కూడా ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడకూడదు, అలానే తాకకూడదు. అలా కనుక చేస్తే వాళ్ళు అక్కడికక్కడే మరణిస్తారని పురాణాల్లో కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే విగ్రహాలను మారుస్తారో ఆ సమయంలో పూజారులకు కళ్ళకు గంతలు కట్టి అలాగే చేతులకు వస్త్రాలను చుడతారు. దీని మూలంగా వాళ్ళు ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడలేరు మరియు వాళ్ళకి దాని స్పర్శ కూడా తెలియదు. కాబట్టి ఈ ఆచారం అనేది తరతరాలుగా జరుగుతూ వస్తున్నది. ఫ్రెండ్స్, చూశారు కదా జగన్నాథ్ ఆలయం యొక్క రహస్యాలు. ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.